నమస్తే కంచలా టీవీకి స్వాగతం. బిగ్ షాక్. నోటు మారుతుందా? జేబులో నోటు ప్రభుత్వానికి భారీ ఖర్చు. 100 రూపాయల నోటు వెనుక ఉన్న ఇన్ని లెక్కల పేపర్ నోటా, ప్లాస్టిక్ నోటా? దేశంలో కొత్త చర్చ. చినిగే నోట్లతో కోట్ల నష్టం. నకిలీ నోట్లకు చెక్ పెట్టే ప్లాన్. ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ ఆలోచన. దేశంలో కొత్త కరెన్సీ ప్రయోగమా? మన చేతిలో ఉన్న 100 రూపాయల నోటు విలువ ఎంత అంటే 100 రూపాయలు అంటాం. 500 రూపాయల నోటు విలువ ఎంత అంటే 500 అంటాం. కానీ ఆ నోటు ముద్రించడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం మడత పెట్టి జేబులో వేసుకునే నోటు వెనుక కోట్ల రూపాయల లెక్కలు దాగి ఉన్నాయని చెబితే నమ్ముతారా? ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పుడు పేపర్ నోట్లకు బదులుగా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు తీసుకురావాలా అనే చర్చ దేశంలో మళ్లీ మొదలైంది. వినడానికి చిన్న విషయంలో అనిపించినా దీని వెనుక ఆర్బీఐ, ప్రభుత్వం ఖజానా, నోట్ల ముద్రణ ఖర్చులు, నకిలీ నోట్ల బెడద, కోట్ల రూపాయల నిర్వహణ వ్యయం దాగి ఉన్నాయి. మన చేతిలో తిరిగే ఒక చిన్న నోటు వెనుక ఇన్ని భారీ లెక్కలున్నాయా అని ఇప్పుడు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అసలు కరెన్సీ నోటు కథ ఏంటి? పేపర్ నోట్లకు బదులుగా ప్లాస్టిక్ నోట్లు వస్తే ఏమవుతుంది? ఖర్చు పెరుగుతుందా లేక ప్రభుత్వానికి లాభం జరుగుతుందా? ఆసక్తికరమైన కథనమే ఇప్పుడు మనం కేటీవీ స్పెషల్ స్టోరీలో చూద్దాం. మనకు కనిపించేది కేవలం ఒక నోటు మాత్రమే. కానీ ఆ నోటు వెనుక ఒక పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది. ప్రత్యేక కాగితం కావాలి, ప్రత్యేక ఇంకు కావాలి, సెక్యూరిటీ థ్రెడ్ కావాలి, వాటర్ మార్క్ కావాలి, నకిలీ చేయలేని టెక్నాలజీ కావాలి. ఇలా ఎన్నో దశలు పూర్తయిన తర్వాతే ఒక కరెన్సీ నోట్ మన చేతిలోకి వస్తుంది. మనం దాన్ని సాధారణ నోటుగా చూస్తాం. కానీ ప్రభుత్వానికి అది ఖర్చుతో కూడుకున్న వస్తువు. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతీకగా ఉండే ఈ నోటు వెనుక ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు దేశంలో మళ్లీ చర్చకు వస్తున్న అంశం ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు. సాధారణంగా మనం వాడేది కాగితపు నోట్లు. అవి కొంతకాలం తర్వాత చిరిగిపోతాయి, మడతలు పడతాయి, రంగు వెలిసిపోతుంది, తడిస్తే పాడైపోతాయి. అప్పుడు బ్యాంకులు వాటిని వెనక్కి తీసుకొని కొత్త నోట్లు ముద్రించాల్సి వస్తుంది. అంటే ఒక నోటు జీవితకాలం ముగిసిన ప్రతిసారి ప్రభుత్వ ఖర్చు మళ్లీ మొదలవుతుంది. ఇదే కారణంగా ప్రపంచంలోని కొన్ని దేశాలు పాలిమర్ లేదా ప్లాస్టిక్ నోట్లను ఉపయోగిస్తున్నాయి. ప్లాస్టిక్ నోట్ల ప్రత్యేకత ఏంటంటే అవి చాలా కాలం మన్నుతాయి. నీళ్లలో పడినా వెంటనే పాడవవు. సాధారణంగా చించలేరు. ఎక్కువ చేతులు మారినా రూపం మారదు. అందుకే కొన్ని దేశాలు ఇప్పటికే వాటిని విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. ఒకసారి ముద్రిస్తే సంవత్సరాల పాటు ఉపయోగించే అవకాశం ఉండడంతో దీర్ఘకాలంలో ఖర్చు తగ్గుతుందని కొందరు నిపుణుల మాట. కానీ ప్రతి నాణానికి 2 వైపులుంటాయంటారు. ప్లాస్టిక్ నోట్లకు కూడా అదే వర్తిస్తుంది. అవి బలంగా ఉండొచ్చు, కానీ తయారీ ఖర్చు ఎక్కువ. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లను ముద్రించడానికి ఆధునాతన సాంకేతికత అవసరం. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలు, కరెన్సీ కౌంటింగ్ల మిషన్లు, బ్యాంకింగ్ వ్యవస్థ కూడా వాటికి అనుగుణంగా మారాల్సి ఉంటుంది. అంటే కేవలం నోటు మార్పు కాదు, మొత్తం వ్యవస్థ మార్పు కూడా అవసరం. ఆర్బీఐ నివేదికల్లో కూడా నోట్ల ముద్రణ ఖర్చులు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నా నగదు చలామణి మాత్రం తగ్గలేదు. గ్రామాల్లో, చిన్న వ్యాపారాల్లో, మార్కెట్లలో ఇప్పటికీ నగదే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం కోట్ల సంఖ్యలో కొత్త నోట్లు ముద్రించాల్సి వస్తుంది. పాత నోట్లను తొలగించడం, కొత్త నోట్లను పంపిణీ చేయడం, భద్రత కల్పించడం అన్నీ భారీ వ్యయంతో కూడుకున్న వ్యవహారాలే. ఇక నకిలీ నోట్ల సమస్య కూడా ప్రభుత్వానికి తలనొప్పిగానే ఉంది. ఎంత సెక్యూరిటీ ఫీచర్లు తీసుకొచ్చినా నకిలీ కరెన్సీ తయారు చేసే ముఠాలు కొత్త మార్గాలు వెతుకుతూనే ఉంటున్నాయి. ఇక్కడే ప్లాస్టిక్ నోట్లకు మరో ప్రయోజనం కనిపిస్తుంది. వీటిలో ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లు అమర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పారదర్శక విండోలు, ప్రత్యేక ముద్రణలు, ప్రత్యేక గుర్తులు ఉండడంతో నకిలీ నోట్ల తయారీని కష్టతరం చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఆర్బీఐ గతంలో కూడా ప్లాస్టిక్ నోట్లపై ప్రయోగాత్మక ఆలోచనలు చేసింది. ముఖ్యంగా చిన్న విలువలు గల నోట్లను పాలిమర్ రూపంలో తీసుకురావాలా అనే అంశంపై పరిశీలనలు జరిగినట్లు సమాచారం. అయితే దేశవ్యాప్తంగా అమలు చేయాలంటే చాలా అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత్ లాంటి భారీ దేశంలో ఒక చిన్న మార్పు కూడా కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపుతుంది.
అయితే దేశవ్యాప్తంగా అమలు చేయాలంటే చాలా అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత్ లాంటి భారీ దేశంలో ఒక చిన్న మార్పు కూడా కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపుతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది. మనం రోజు చేతిలో పట్టుకునే నోట్ నిజంగా ఎంతకాలం బతుకుతుంది? కొన్ని నోట్లు నెలల్లోనే పాడవుతాయి, కొన్ని సంవత్సరాల పాటు తిరుగుతాయి. కానీ ప్రతి పాత నోట్ వెనుక ఒక కొత్త నోటు ఖర్చు దాగి ఉంటుంది. అదే ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతుంది. అందుకే నోటు జీవిత కాలాన్ని పెంచే మార్గాలపై ఆలోచనలు జరుగుతున్నాయి. నిపుణుల అభిప్రాయ ప్రకారం భవిష్యత్తులో నగదు పూర్తిగా మాయమవుతుందని అనుకోవడం కష్టం. డిజిటల్ చెల్లింపులు పెరిగినా కరెన్సీ నోట్ల అవసరం ఇంకా చాలా కాలం ఉంటుంది. అందుకే భద్రత ఎక్కువగా ఉండే, ఎక్కువ కాలం మన్నే, నిర్వహణ ఖర్చు తగ్గించే ప్రత్యామ్నాయాలపై ఆర్బీఐ దృష్టి సారిస్తుంది. అందులో భాగంగానే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు మరోసారి చర్చకు వచ్చాయి. మొత్తానికి మన జేబులో పెట్టుకునే కరెన్సీ నోటు వెనుక కనిపించని భారీ కథ ఉంది. మనకు అది 100 రూపాయల నోటు కావచ్చు, కానీ ప్రభుత్వానికి అది ముద్రణ ఖర్చు, భద్రతా ఖర్చు, నిర్వహణ ఖర్చు, రిప్లేస్మెంట్ ఖర్చు. అందుకే ఇప్పుడు పేపర్ నోట్ల భవిష్యత్తుపై మళ్లీ చర్చ మొదలైంది. మరి రేపు మన చేతిలో కాగితపు నోటు ఉంటుందా, లేక ప్లాస్టిక్ కరెన్సీ నోటు ఎంట్రీ ఇస్తుందా? అది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, మనం రోజు చూసే చిన్న నోటు వెనుక దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పెద్ద కథ దాగి ఉంది. ఇప్పుడు ఆ కథే దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు కారణమవుతుంది. మొత్తం మీద నోటు మారుతుందా అని కంగారు పడవద్దు, అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. స్టే ట్యూన్ టు కేటీవీ. నమస్తే.